హాయ్ హలో వెల్కమ్ టు ఐరన్ డిసిప్లిన్. మనం జూలై 12, 2026 కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటి కరెంట్ అఫైర్ వెస్టర్న్ ఘాట్స్ చూద్దాం. మనం పశ్చిమ కనుమల్లో తరచుగా సంభవిస్తున్న కొండ చర్యలు విరిగిపడే ఘటనలు నేపథ్యంలో ల్యాండ్ స్లైడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అవసరంపై చర్చ పెరిగింది. అయితే వెస్టర్న్ ఘాట్స్ ప్రపంచంలోని అత్యంత జీవ వైవిధ్య ప్రాంతాల్లో ఒకటి. అయితే భారీ వర్షాలు, అడవుల నరికివేత, అనియంత్రిత నిర్మాణాలు మరియు వాతావరణ మార్పుల ప్రభావంతో కొండ చర్యలు తరచుగా విరిగిపడుతున్నాయి. అందువలన ల్యాండ్ స్లైడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ద్వారా భారీ వర్షపాతం పర్యవేక్షణ, నేలలో తేమ మార్పుల పరిశీలన, ప్రమాద ప్రాంతాల గుర్తింపు, ముందస్తు హెచ్చరికలు జారీ, ఇవి ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఏం సహాయపడుతుంది? నీడ్ ఫర్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్. ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది? పశ్చిమ కనుమల్లో వెస్టర్న్ ఘాట్స్ తరచుగా సంభవిస్తున్న కొండ చర్యలు విరిగిపడే ఘటనల నేపథ్యంలో ల్యాండ్ స్లైడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అవసరంపై చర్చ పెరిగింది. ఇందువలన ఇది న్యూస్లో ఎక్కువగా వస్తుంది. అయితే మనం ప్రిలిమ్స్ పాయింట్స్ చూద్దాం. వెస్టర్న్ ఘాట్స్ ల్యాండ్ స్లైడ్, ఎన్డిఎంఏ గైడ్లైన్స్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, యూపీఎస్సీ మెయిన్స్ పాయింట్స్ చూద్దాం. డిజాస్టర్ మేనేజ్మెంట్, క్లైమేట్ చేంజ్, ఎన్విరాన్మెంటల్ కాన్వర్జేషన్. రెండవ కరెంట్ అఫైర్ కూడా మనం చూద్దాం. ఎస్ జానకి పాసెస్ అవే. భారత ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి ఇసై అర్సి 88 ఏళ్ల వయసులో మరణించారు. ఆమె భారతీయ సంగీత రంగానికి చేసిన సేవలను దేశవ్యాప్తంగా స్మరించుకుంటున్నారు. ఎస్ జానకి దక్షిణ భారతంలోని ప్రముఖ ప్లేబ్యాక్ గాయనులలో ఒకరు. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా అనేక భాషల్లో వేలాది పాటలు పాడారు. ఆమెకు అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు లభించాయి. అయితే భారతీయ సినీ సంగీత చరిత్రలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రిలిమ్స్ పాయింట్స్ చూద్దాం. ఎస్ జానకి ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్, నేషనల్ ఫిలిం అవార్డ్. మెయిన్స్ పాయింట్స్ చూద్దాం. ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, మ్యూజిక్ అండ్ కల్చరల్ హెరిటేజ్. అయితే మనం మూడవ కరెంట్ అఫైర్ కూడా చూద్దాం. మూడవ కరెంట్ అఫైర్లో నమస్తే స్కీమ్ గురించి మనం మాట్లాడుకుందాం. నమస్తే అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటైజేషన్ ఎకోసిస్టమ్. ఈ పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. ఈ పథకం మాన్యువల్ స్కావెంజింగ్ పూర్తిగా నిర్మించింది. పారిశుద్ధ కార్మికులకు సురక్షితమైన పని వాతావరణం కల్పించడమే దృష్టి పెడుతుంది. అయితే భారతదేశంలో మురుగునీటి కాలువలు మరియు సెప్టిక్ ట్యాంకులను చేతితో శుభ్రం చేసే ప్రమాదకరమైన పనిని పూర్తిగా నిలిపివేయడానికి నమస్తే స్కీమ్ ప్రారంభించింది. దీని ప్రధాన లక్ష్యాలు ఏంటంటే పారిశుద్ధ కార్మికుల భద్రత, యంత్రం ద్వారా కాలువలు శుభ్రపరచడం, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య బీమా మరియు సామాజిక భద్రత, గౌరవప్రదమైన జీవనోపాధి కల్పించడం కోసం ఈ స్కీమ్ని అనేది తీసుకొచ్చారు. అయితే మనం ప్రిలిమ్స్ పాయింట్స్ చూద్దాం. నమస్తే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఆ తర్వాత మనం మెయిన్స్ పాయింట్స్ చూద్దాం. వెల్ఫేర్ స్కీమ్, సోషల్ జస్టిస్, అర్బన్ గవర్నెన్స్. తర్వాత నాలుగో కరెంట్ అఫైర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇండియా న్యూజిలాండ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. భారత్ మరియు న్యూజిలాండ్ తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి సంయుక్త ప్రకటన విడుదల చేసేది. అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్ +1 చూడాలి మనం. కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను ఇప్పుడు నేను. రెండు దేశాలు వాణిజ్యం, రక్షణ, విద్య, వ్యవసాయం, పునరుత్పాదక ఇంధనం, ఇండో పసిఫిక్ సహకారం వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు అంగీకరించాయి. అయితే మనం దీంట్లో ప్రిలిమ్స్ పాయింట్స్ ఏం చూడాలి? ఇండియా న్యూజిలాండ్ రిలేషన్స్, ఇండో పసిఫిక్, బిలటేరల్ రిలేషన్స్, ఇండో పసిఫిక్ స్ట్రాటజీ. అయితే
మనం 5వ కరెంట్ అఫైర్ కూడా చూద్దాం. 5వ కరెంట్ అఫైర్లో ఏక్ పేడ్ మా కే నామ్. దేశవ్యాప్తంగా ఏక్ పేడ్ మా కే నామ్ పేరుతో భారీ వృక్షారోపణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీని లక్ష్యం పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రతి వ్యక్తి తన తల్లి పేరుతో ఒక మొక్క నాటాలని ప్రోత్సహించడం కోసం ఈ ఏక్ పేడ్ మా కే నామ్ అని చెప్పేసి తీసుకొచ్చారు ఈ స్కీమ్ని. అయితే ఈ కార్యక్రమం ద్వారా వృక్ష సంపాదన పెరుగుతుంది, కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి, జీవ వైవిధ్యం పరిరక్షించబడుతుంది, ప్రజల్లో పర్యావరణ అవగాహన పెరుగుతుంది. అయితే మనం ప్రిలిమ్స్ పాయింట్స్ ఏం చూడాలి? కార్బన్ సింక్, క్లైమేట్ చేంజ్, ఆ తర్వాత ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్, ఇవి మనకి ఈ రోజుటి కరెంట్ అఫైర్స్. అయితే ఈ కరెంట్ అఫైర్స్లో మనం చేయవలసిన రివిజన్ ఏంటి? వెస్టర్న్ ఘాట్స్ ల్యాండ్ స్లైడ్స్, ఎస్ జానకి, నమస్తే స్కీమ్, ఇండియా న్యూజిలాండ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, ఏక్ పేడ్ మా కే నామ్. దీని గురించి మనం ఈరోజు రివిజన్ అనేది చేయాలి. అయితే కరెంట్ అఫైర్స్ మనం డే బై డే చెప్తున్నాం కదా, ఆ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా నేను ఈరోజు కరెంట్ అఫైర్స్ మొత్తం తీసుకోవటంలా. యూపీఎస్సీ ప్రిపరేషన్లో మనకి ఏవైతే ఇంపార్టెన్స్ ఇస్తాయో వాటికే 5 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నేను తీసుకుంటున్నాను.